దానికి. మ్యామ్, ఏ కైండ్ ఆఫ్ పీపుల్ సాఫ్ట్వేర్ పీపుల్కి అయితే ఆరోగ్యం మీద ఒక అవగాహన ఉంటుంది. పని చేసుకునే వాళ్ళు కంపల్సరీ అది బిర్యానీయో లేకపోతే వైట్ రైసో 4 కూరలు వేసుకుని వాళ్ళు ఒక మీల్ తింటే కానీ వైట్ రైస్ తింటే కానీ వాడు సంపూర్ణ మీల్ ఉండదు వాళ్ళకి. ఇటువంటి తినడానికి వాళ్ళు ఇష్టపడరు. ఏ కైండ్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే లేబర్ పని చేసుకునే లేబర్ పని తప్పని కాదు, వర్క్ చేసుకునే వాళ్ళు తినడానికి ఇష్టపడరు మిల్లెట్స్ కానీ ఇవి కానీ. సాఫ్ట్వేర్ పీపుల్ ఆరోగ్యం మీద అవగాహన వచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం మిల్లెట్స్ మీద అంటారు. ఏ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు? వాళ్ళు వస్తున్నారా, వీళ్ళు వస్తున్నారా, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ పీపుల్ వస్తున్నారా? ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఓన్లీ సాఫ్ట్వేర్ పీపుల్ వచ్చేవాళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి దీని మీద అవగాహన ఉండేది. కొంచెం వాళ్ళు నెట్‌లో చూసుకోవటం, ఈ మిల్లెట్స్ అన్నది మంచిదని తినడానికి రావటం. ఒకటి వాళ్ళు ఎక్కువ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్‌కి ఆటిలకి వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు. తర్వాత కొంచెం 40, 50 అబోవ్ అంటే వాళ్ళకి తినాలి అని తెలిసి కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేవాళ్ళు. ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి ఉన్న పిల్లలకి కూడా బాగా తెలుస్తుందండి. అవును. మిల్లెట్స్ తినాలి, అవును. హెల్త్ మీద మంచి ఫుడ్ తినాలి, సలాడ్స్ తినాలి అని మిల్లెట్ సలాడ్ ఒకటి మేము చేస్తున్నాం ఈ మధ్య. అవన్నీ తినాలని 20 ఇయర్స్ నుంచి, అంటే ఇంచుమించు బయటకు వచ్చిన తర్వాత కాలేజ్ నుంచి బయటకు వచ్చిన పిల్లల నుంచి మళ్ళీ ఈ జిమ్‌కి వెళ్ళే పిల్లలు ఎక్కువ Yes, yes. వస్తున్నారండి. జిమ్‌కి వెళ్ళి ఇప్పుడున్న కొంచెం ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి అయితే వాళ్ళకి ఆరోగ్యం మీద పూర్తి స్థాయిగా అవగాహన పూర్తిగా ఉంది. వచ్చేసింది. ఏది తినాలి, ఏది తినకూడదు అనేది పూర్తి స్థాయిగా అవగాహన ఉంది. ప్రోటీన్ ఎంత తినాలి, మన బాడీలో ఫైబర్ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలనేది కూడా పూర్తి స్థాయి క్లారిటీ ఉంది అంటే వాళ్ళకి. పూర్తి స్థాయి క్లారిటీ ఉంది. ఉమ్. ఇప్పుడు అందరికీ క్లారిటీ కూడా ఎక్కువైంది. అసలు ఫుడ్‌లో ఎన్ని ఎన్ని విటమిన్స్ తినాలి, ఇది తినాలని మనకైతే ఏం తెలిసేది కాదు. కాదండి. మంచి కర్రీ తినాలి, సాంబార్ అవును. తినాలి. అంతా బానే ఉండేది. దీంట్లో ఈరోజు ప్రోటీన్ తక్కువైపోయిందేమో, ఈరోజు ప్రోటీన్ ఎక్కువైపోయిందేమో, అవును. జిమ్‌కి వెళ్తా ఉంటారు. అవును. ఈరోజు 200 గ్రామ్స్ ఎక్కువున్నాను. మరీ అంత అవసరం లేదండి. అంత కొలత మరీ కొలుచుకుని కొలత తినాల్సిన. కొలిచిన అవసరం లేదు. ఉమ్. రెగ్యులర్‌గా మనం తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా అయన్నీ కొంచెం అంటే రెగ్యులర్‌గా తీసుకోవాలి.